ఫ్రెండ్ అని షెల్టర్ ఇస్తే నాలెవర్తోనే కడుపు చేయించుకుంది అని అంటోంది సుజాత. అసలు ఎవరి మాట నిజం, ఎవరి నిజమో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ముగ్గురం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. హైదరాబాద్కి వర్క్ ఏదైనా చేసుకుందామని వచ్చాము. ఓకే. వచ్చాము, బాగానే ఉన్నాము, అంత జాబ్ చేసుకున్నాము. అయితే ఫస్ట్ తిన పరిచయం నాకు. అంటే పరిచయం ఏంటి? ముగ్గురు అనుకొని వచ్చారు కదా. తిన లవ్ చేశాడు. అచ్చా. మేము ముగ్గురు వచ్చారు కదమ్మా, ఒకే రూమ్ ఏమైనా తీసుకుని ఒకే రూమ్లోనే ఉన్నాం. ముగ్గురు ఒకే రూమ్ లోనా? అలా కలిసే ఉన్నాము. ఇంకా మేమిద్దరము బాగుండేసరికి ఆమె కొంచెం మాకు ఇరిటేటింగ్ అనిపించి మేమే ఆ అమ్మాయిని వద్దు, మీ ప్రైవసీ డ్యామేజ్ అవుతుంది అని చెప్పి తను వేరే హాస్టల్లో ఎక్కడైనా ఉండమని చెప్పి పంపించాము. అంటే ప్రెసెంట్ అక్కడ మేము ఇద్దరికి ఉన్న ఫిజికల్ రిలేషన్కి ఆ అమ్మాయి అడ్డుగా ఉంది కాబట్టి ప్రైవసీ డ్యామేజ్ అవుతుందని పంపించారు. తను అర్థం చేసుకుని వెళ్ళిపోయింది. ఈ 6 monthsలో ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇంకా మీ ఇద్దరు బాగానే ఉండొచ్చు కదా, ఎవరు అడ్డు లేరు. మేమిద్దరం బాగానే ఉన్నాము. ఇంకా ఇద్దరిని మోసం చేశాడు మేడం. ఎవరు? ఈ అబ్బాయి. అబ్బాయా? ఆమెకి అలా అని చెప్పి నన్ను హాస్టల్ కానీ తీసుకెళ్లి వేరే రూమ్ తీసి పెట్టాడు. నువ్వు విడిగా వెళ్ళిపోతే, ముగ్గురు విడిగా ఉంటే ఆ అమ్మాయితో మనకు పడట్లేదు, మన ఇద్దరికి అడ్డుగా ఉంది, ముగ్గురు వేరే వేరే ఉందామని చెప్పొచ్చు. మేమిద్దరం రూమ్లో ఉంటాం, నువ్వు వెళ్ళు అంటే నువ్వెందుకు వెళ్ళావు? ఇద్దరం ఉంటామని చెప్పలేదు. నువ్వు సెపరేట్గా ఉండు, నీ దగ్గరకు వస్తాను, ఆ అమ్మాయిని ఎడగొట్టేద్దామని నాకు చెప్పాడు. ఆ అమ్మాయిని ఆఫీస్కి పంపి నా రూమ్కి నువ్వు వెళ్తావు కదా ఆఫీస్కి, షిఫ్ట్లో మీ అందరికి? అవును మేడం. ఓకే. నీతో కూడా ఫిజికల్గా శారీరకంగా కలిసేవాడు, ఈ అమ్మాయితో కలిసేవాడు. సో ఇప్పుడు నువ్వేమంటావు మా సుజాత? నువ్వు ఎందుకు వచ్చావు ఈరోజు ఇక్కడికి? అంటే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ సార్, ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ప్రెగ్నెంట్. ఏమయ్యా చెప్పు, నువ్వు ఎంతమందికి ప్రెగ్నెన్సీలు చేసుకుంటూ కూర్చున్నావు? లేదు మేడం, ఈమంటే నాకు ఇష్టం మేడం. ఎవరంటే ఇష్టం? ఈమంటే నాకు ఇష్టం మేడం. ఈవిడంటే ఇష్టం. మరి ఆవిడని ఎందుకు వేరే రూమ్ లో పెట్టి ప్రెగ్నెన్సీ చేశావు? అంటే ఈమె కొంచెం డిస్టర్బ్ అయినా మేడం. డిస్టర్బ్ అవ్వగానే మేము అందరికి పోయినా కానీ 6 నెలల్లో ఎన్ని డిస్టర్బెంట్లు వచ్చినాయి అయ్యా? ఏమ్మా ఎందుకు తెచ్చుకున్నారు ప్రెగ్నెన్సీ మీరు? అంటే తేనా బర్త్డేకి గిఫ్ట్ కావాలి అని అన్నాడు. నీకు బేబీ ఎందుకు? బర్త్డే గిఫ్ట్ నీకు బేబీ ఎందుకు? పెంచుకోవడానికి. పెళ్లి చేసుకుంటూ వస్తారు కదా. ఒక పిల్ల పంది పిల్ల, అది పెంచుకోవటానికి. పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్గా వస్తారు కదా తమ్ముడు. ఈ తనతో నేను ఇలా రిక్వెస్ట్ చేశాను, నాకు ఒక బేబీ కావాలని గిఫ్ట్గా అడిగాను, కానీ తను ఇవ్వకపోవటం వల్ల నిన్ను ప్రెగ్నెంట్ చేయడానికి వచ్చానని చెప్పాడా? నాకు చెప్పలేదు. మరి నువ్వెందుకు ప్రెగ్నెంట్ అయిపోయావు? నాకు ఇలానే పెళ్ళయ్యా అదే నీకు బర్త్డే గిఫ్టేనా? బర్త్డే గిఫ్టే సార్. అలానే సేమ్ స్టోరీ నాకు చెప్పాడు. నువ్వు కొంచెం ఫాస్ట్గా రియాక్ట్ అయ్యావు. ప్రెగ్నెన్సీ అయితే పెళ్లి చేసుకున్నాం, ఇంట్లో ఒప్పుకుంటారు, అది ఇది అని చెప్పి అక్కడ బర్త్డే గిఫ్ట్ అడిగాడు, నీకేమొచ్చి ప్రెగ్నెంట్ అవుతే మ్యారేజ్కి కండిషన్ పెట్టాడు. మేడం ఆమె దగ్గరికి వెళ్తున్నాడు, అసలు నాకు తెలియదు కదా. వెళ్ళటం వెళ్ళకపోవటం అనేది వదిలేసేయండి అమ్మా. అసలు నువ్వు ఎట్లా తెచ్చుకున్నావా? తల్లిదండ్రులకు తెలియకుండా ఇలాంటి వ్యవహారాలు నడిపించడమే తప్పు. దానికి పైపెచ్చి ప్రెగ్నెన్సీలు అవటం, ఆ ప్రెగ్నెన్సీలు అయిన తర్వాత మొగుడు గురించి కొట్లాడుకోవటం, ఆ కొట్లాడుకునేటటువంటి వయసు అమ్మ. చదువుకున్న మీరే ఇంత తప్పులు చేస్తే కనుక ఇంకా సమాజం ఏమైపోతుంది? ప్రేమించుకున్నాం కదా సార్, అందుకనే ఇదే విషయం మీ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్తే ఏంటి పరిస్థితి? మీ పేరెంట్స్ చెప్దామా ఫోన్ చేసి? ఇలాంటి యంగ్స్టర్స్ని బాగు చేయడానికి కేవలం కలపటాలు, ప్రెగ్నెన్సీస్ ఉంచటాలు, తీయటాలు ఒకటే కాదు, తల్లిదండ్రులకి చెప్పటాలు కూడా అనేది ఈ ప్రోగ్రామ్ యొక్కది. చెప్పాలి, ముగ్గురికి చెప్పాలి. లెట్ యువర్ పేరెంట్స్ డిసైడ్. ఏ తల్లిదండ్రులకి ఒక గర్భవతి అయినటువంటి కూతుర్ని కన్యాదానం చేయాలనుకుంటారమ్మా? నాకు అర్థం కాదు. ఎంత అసహ్యంగా ఉంటుందమ్మా ఆ పెళ్లిపేటల మీద. అందుకే ప్రెగ్నెన్సీలు తెచ్చుకోకూడదమ్మా అని చెప్తారు. ఫిజికల్గా కలవద్దు అని చెప్తున్నాం, ఎవరికి అర్థం కావట్లా. ప్రెగ్నెన్సీల దాకా దిగజారిపోతున్నారు. ఇప్పుడు రేపొద్దు పిల్లల్ని కానీ మోసుకొస్తారా ఏంటో. ఆ అబ్బాయి బర్త్డే గిఫ్ట్గా బేబీ అడిగాడా? బర్త్డే గిఫ్ట్గా ముద్దులు అడుగుతారా? బర్త్డే గిఫ్ట్గా షికార్లకు అడుగుతారా? బర్త్డే గిఫ్ట్గా ఓయో రూములు రిజర్వ్ చేయమని అడుగుతారు. ఇవన్నీ మీరు నమ్ముకొని వెళ్తారు. ఇంకేదన్నా అంటే నమ్మామండి, మోసపోయామండి. ముందుండాలి కదా బుద్ధి. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సుజాత ఇక్కడ ఒక సమస్యతో వచ్చింది. తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో తను అడిగి తెలుసుకుందాం. సుజాత గారు నమస్తే. ఏం చేస్తూ ఉంటారు? అది అనంతపురం మేడం. అనంతపురం. ముగ్గురం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఇక్కడ కూర్చున్న వాళ్ళ? ఇక్కడ ముగ్గురం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. హైదరాబాద్కి వర్క్ ఏదైనా చేసుకుందామని వచ్చాము. ఓకే. వచ్చాము, బాగానే ఉన్నాము, అంత జాబ్ చేసుకున్నాము. ఎన్ని ఇయర్స్ అయిందమ్మా వచ్చి? 1 year అవుతుంది. మీ ముగ్గురిది ఒకే ఏజ్ గ్రూప్ అమ్మా? సుమారు ఎంత ఉంటుంది మీ ఏజ్ గ్రూప్? 24. మ్యాక్సిమం డిగ్రీలో అవగానే వచ్చినట్టున్నారు. సుజాత మీ పేరండి? సాయి. మీ పేరమ్మా? పూజ.
పూజ. చెప్పండి. ఇక్కడికి వచ్చాము, జాబ్ చేసుకుంటున్నాం, బాగానే ఉన్నాం. అయితే ఫస్ట్ తిన పరిచయం నాకు, అంటే పరిచయం ఏంటి, ముగ్గురు అనుకొని వచ్చారు కదా. తినే లవ్ చేశాడు. అచ్చా. అలా అని మేమిద్దరం బాగానే ఉన్నాము ఫస్ట్ స్టార్టింగ్లో. తను ఇంకా లవ్ చేసేసరికి, ప్రపోజ్ చేసేసరికి ఓకే అని చెప్పేసి మీ ఉన్నాము. ముగ్గురు వచ్చారు ముగ్గురం కదా, కలిసి- ఒకే రూమ్ ఏమైనా ఆ, తీసుకున్నా? ఒకే రూమ్ లోనే ఉన్నాం. ముగ్గురు ఒకే రూమ్ లోనా? మీ పెద్దవాళ్ళకి తెలిసే ఒకే రూమ్ తీసుకున్నా? ఆ, ఒకే రూమ్ తీసుకున్నా, ముగ్గురం కలిసి జాబ్ చేసేవాళ్ళం. అన్ని ఒకే ప్లేట్ లో తినేవారా? అవునట. చెప్పండి. అలా కలిసే ఉన్నాము. ఇంకా మేమిద్దరము బాగుండేసరికి ఆమె కొంచెం మాకు ఇరిటేటింగ్ అనిపించి మేమే ఆ అమ్మాయిని వద్దు, వేరే ప్రైవసీ డ్యామేజ్ అవుతుంది అని చెప్పి తన వేరే హాస్టల్లో ఎక్కడైనా ఉండమని చెప్పి పంపించాము. తినే తీసుకెళ్ళాడు, హాస్టల్లో పెట్టేసి వచ్చాడు. వచ్చేసరికి అది కాదమ్మా, ఇప్పుడు మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నాం అన్నారు, ప్రైవసీ కావాలని వెళ్ళిపోమంటే ఆవిడ ఎందుకు వెళ్తుంది? మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారని ఆవిడకి తెలుసా? తెలుసు. తెలుసు. అంటే మీ ఇద్దరు ఏంటి ఫిజికల్ రిలేషన్ కూడా ఏమైనా ఉంటుందా? ఫిజికల్ రిలేషన్ Okay, కోసము మీరు physical గా తను ఉండడం ఉంటున్నారు. వల్ల, మాకు ప్రైవసీ లేకపోవడం వల్ల పంపించాలనుకో తినకు రిక్వెస్ట్ చేయడం వల్ల తను పంపించాడు. మీ ఇద్దరు ప్రైవసీకి అడ్డుగా ఉంది కాబట్టి లౌక్యంగా అమ్మాయిని బయటికి పంపించాలనుకున్నారు. సో హాస్టల్కి వెళ్ళి ఉందా? వెంటనే ఒప్పుకుందా అమ్మాయి? ఫస్ట్ ఒప్పుకోలేదు, తినే ఒప్పించి తీసుకెళ్ళాడు ఆ అమ్మాయిని. పాపం కదమ్మా. అంటే మీ ముగ్గురు కలిసి వచ్చి ఇప్పుడు మీ ప్రైవసీ గురించి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సే కదా మీరు? సార్. సరే వెళ్ళిపోయింది, చెప్పగానే వెళ్ళిపోయింది. ఆ అబ్బాయి వేరే హాస్టల్లో దింపొచ్చాడు. ఎక్కడ మీ హాస్టల్కి దగ్గరేనా దూరంగా? రూమ్ కి. మా రూమ్ కి దూరం. ఓకే. ముగ్గురు ఒకే ఆఫీసు? ముగ్గురం ఒకే ఆఫీసు, ఒకే చోట ఉండేవాళ్ళు. మరి ఆఫీస్ కూడా మార్చేయవలసింది పనిలో పని. అవునా? కాదమ్మా, ఇప్పుడు మీ ఇద్దరు పెళ్లి చేసుకునే వాళ్ళ ఉద్దేశం ఉంటే ఆ అమ్మాయిని అలాగే ఉంచి ఇంట్లో చెప్పుకోవచ్చు కదా, జాబులు వచ్చినాయి, చదువులు అయిపోయినాయి, ఎందుకని? అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి, ఇక్కడ వరకు ఎందుకు వచ్చో అది కొంచెం గట్టిగా మాట్లాడు. చాలా నెమ్మదిగా క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఇస్తున్నావు. అంటే ప్రెసెంట్ అక్కడ మీ ఇద్దరికి ఉన్న ఫిజికల్ రిలేషన్ కి ఆ అమ్మాయి అడ్డుగా ఉంది కాబట్టి ప్రైవసీ డ్యామేజ్ అవుతుందని పంపించారు. తను అర్థం చేసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. ఓకే. మరి ప్రాబ్లం ఏంటి, ఇక్కడ వరకు ఎందుకు వచ్చావు అది చెప్పు. తను వెళ్ళిపోయి ఎంతకాలం అయిందమ్మా? 2 months 3 months? 6 months అవుతుంది. 1 year లో 6 months. ఈ 6 months లో ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇంకా మీ ఇద్దరు బాగానే ఉండొచ్చు కదా, ఎవరు అడ్డు లేరు. మేమిద్దరం బాగానే ఉన్నాము. ఇంకా ఇద్దరిని మోసం చేశాడు మేడం. ఎవరు? ఈ అబ్బాయి. అబ్బాయా? ఆమెకి అలా అని చెప్పి నన్ను హాస్టల్ కానీ తీసుకెళ్లి వేరే రూమ్ తీసి పెట్టాడు. కాదు, నీకు వీళ్ళిద్దరు లవర్స్ అని తెలుసు కదమ్మా. తెలుసు, ఫస్ట్ నాతోనే లవ్వు. అప్పుడు నువ్వు చెంప పగల కొట్టాలి కదా. సరే నువ్వు చెప్పమ్మా, అసలు ఏం జరిగిందో చెప్పు. కలిసి వచ్చారు ముగ్గురం కలిసి వచ్చాం సార్. అంటే అక్కడి నుంచి- ఊర్లో ఉన్నప్పుడే నాతో లవ్ లో. కాదు నాన్న, అక్కడి నుంచి ప్యారలల్ లవ్ స్టార్ట్ అయిందా? రూమ్ లోకి వచ్చాక ఈ గేమ్ స్టార్ట్ అయిందా? రూమ్ లో ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. First ఆ అబ్బాయి ఇలా కాదు అలా కాదు అనేసి నన్నే ఫస్ట్ లవ్ చేశాడు. అంటే లవ్ లెటర్ ఇచ్చాడు, అది మిస్టేక్ వల్ల అమ్మాయి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు నీకైతే తెలియదు కదా అతను నేను లవ్ చేస్తున్నాడని. లవ్ లెటర్ ఇచ్చాడు, అది నీ రాక రాలా, ఆ అమ్మాయికి వెళ్ళింది, వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు. అప్పుడు నువ్వు మామూలుగానే సైడ్ అవ్వాలి కదా. నన్ను ఎట్లా లవ్ చేస్తున్నారంటావు? ఇద్దరిని ఒకేసారి లవ్ చేయడం ఏంటి? బయటికి వెళ్ళిపోమన్నారు, వేరే చోటుకి వెళ్ళు, మా ఇద్దరికి ప్రైవసీ అని. వాళ్ళిద్దరు పర్సనల్ గా ఉండడం 1-2 సార్లు నన్ను చూసుంటావుగా, వెళ్ళేటప్పటికి డోర్ క్లోజ్ చేసుకొని ఉండడం ఏదో ఒకటి. నాకు చెప్పాడు కదా. నీకు చెప్పేవి నీకు చెప్పాడా? ఏం చెప్పాడు నీకు నమ్మడానికి? చాలా చెప్పాడు మేడం. అదే చెప్పు, కొన్ని చెప్పమ్మా. ఏం చూసి నమ్మేశావు? ఏం చెప్పాడు? విడిగా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు విడిగా వెళ్ళిపోతే, ముగ్గురు విడిగా ఉంటే ఆ అమ్మాయితో మనకు పడట్లేదు, మన ఇద్దరికి అడ్డుగా ఉంది, ముగ్గురు వేరే వేరే ఉందామని చెప్పొచ్చు. మేమిద్దరం రూమ్ లో ఉంటాం, నువ్వు వెళ్ళు అంటే నువ్వెందుకు వెళ్ళావు? ఇద్దరం ఉంటామని చెప్పలేదు. నువ్వు సెపరేట్గా ఉండు, నీ దగ్గరకు వస్తాను, ఆ అమ్మాయిని ఎడగొట్టేద్దామని నాకు చెప్పాడు. ఫస్ట్ నువ్వు వెళ్ళిపో బయటికి, తర్వాత నేను కూడా వచ్చేస్తాను అన్నట్టు చెప్పాడు. అది నువ్వు నమ్మేశావు? వస్తాడనేసి నేను అలా వెళ్తే ఇలా చేశాను. బయటికి ఇంట్లోంచి బయటకు పంపించిన వాళ్ళని వదిలేయటం ఈజీయా, ఇంట్లో ఉన్న వాళ్ళని వదిలేయటం ఈజీయా? అంటే బయట రూమ్ తీసి పెట్టి నీ దగ్గరకు వచ్చేస్తా సైలెంట్ ఇలా అమ్మాయిని విడగొట్టేసి అది ఇది అని చెప్పడం వల్ల ఆ అమ్మాయిని ఆఫీస్కి పంపి నా రూమ్ కి నువ్వు వెళ్తావు కదా ఆఫీస్ కి, షిఫ్ట్ లో మీ అందరికి? అవును మేడం. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.